ప్రభువుతో ప్రాతకాల సమయం అది అత్యంత ప్రశస్తమైనది. మన ప్రభువును ప్రియరక్షకుడునైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో ఈ ప్రాతకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియులైన వారందరికీ నా ప్రత్యేకమైన శుభములు, వందనములు నేను తెలియజేస్తూ ఉన్నాను. ఈ రీతిగా మరొక నూతన దినములో ప్రభు పాదాల చెంత చేరి ఆయన మాటలు ధ్యానం చేయడానికి, ఆయన నామమును ప్రస్తుతించడానికి ప్రభు మనకిచ్చిన గొప్ప ధన్యతను బట్టి ప్రభువు నేను ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. నేటి దిన ధ్యానము నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి కోరహు కుమారులు వ్రాసిన 84వ సంకీర్తన 1 నుండి 4 వచనాలు చదివి కొద్ది నిమిషాలు ధ్యానం చేసి మనలను మనము సరిచేసుకునే ప్రయత్నం చేద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీ నివాసములు ఎంత రమ్యములు! యెహోవా మందిరావరణమును చూడవలెనని నా ప్రాణము ఎంతో ఆశపడుచున్నది. అది సొమ్మసిల్లుచున్నది. జీవము గల దేవుని దర్శించుటకు నా హృదయమును నా శరీరమును ఆనందముతో కేకలు వేయుచున్నవి. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను. పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు. వారు నిత్యము నిన్ను ఈ కీర్తనను మనం ధ్యానం చేయగలిగినట్లయితే కోరహు కుమారులు దేవుని మందిరానికి వెళ్ళి ఆయనను ఆరాధించటానికి వారు పడే ఆరాటం ఏంటో మనకి అర్థమవుతూ ఉంది. దేవా, నీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటూ పాడుతూ ఉన్నారు. అంటే వారి ఉద్దేశ్యం ఆయన మందిరం యొక్క అందచందాలను పొగడడం కాదు. ఆయన నివాసం వారికి ప్రియమైనది. ఆ ప్రియమైన నివాసములో చేరి ఆ ప్రియమైన దేవునిని ఆరాధించాలన్నదే వారి ఆశ. వారి ఆశ ఎంతగా ఉంది అంటే ప్రాణం సొమ్మసిల్లిపోయేటంతగా ఉంది. ఎందుకు అంత ఆశ? ఆ మందిరములో జీవము గల దేవుడు ఉన్నాడు. అంటే జీవము లేని దేవుళ్ళు కూడా ఉన్నారన్నమాట. అవును. అయితే ఈ కీర్తన రచయితలు వీరు పడే ఆరాటం చూస్తే జీవము గల దేవుణ్ణి దర్శించటానికి వాళ్ళు ఆరాటపడతా ఉన్నారు. ఆ దేవుని ఆరాధించటానికి వారి హృదయమును వారి శరీరమును ఆనందముతో కేకలు వేస్తున్నాయట. అయితే మన జీవితాలు ఎట్లా ఉంటూ ఉన్నాయి? ఇట్లాంటి అనుభవాలు మన జీవితంలో లోపిస్తూ ఉంది కదా. ఆత్మ సిద్ధమే కానీ శరీరం బలహీనం అన్నట్లుగా జీవిస్తూ ఉన్నాం. దేవుని సన్నిధికి ఎప్పుడు వెళ్ళాలా అని వారి ప్రాణం తహతహలాడుతూ ఉందట. కానీ మనం అంటున్నాం కదా, ఇంట్లో దేవుడు లేడా అని. అవును, ఇంట్లోనూ దేవుడు ఉన్నాడు. అయితే మరెందుకు మనం దేవుని సన్నిధికి వెళ్ళాలి అంటే, దేవుని మందిరములో జీవము గల దేవుడు ఉన్నాడు. జీవము గల దేవుని బిడ్డల సహవాసం ఉంది. జీవము గల దేవుని వాక్యాన్ని ప్రకటించే సేవకులు ఉన్నారు. సహవాసం తప్పనిసరి.
నీవొక్కడవే మండితే కొంత సమయానికి ఆరిపోతావేమో. అదే సహవాసంలో ఉంటే ఒకవేళ నీవు ఆరిపోతున్నా నీ ప్రక్కన ఉన్న విశ్వాసులు నిన్ను మండిస్తారు, తిరిగి మండడం ప్రారంభిస్తావు. దేవునిని కానీ దేవుని సన్నిధిని కానీ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావంటే అగ్నితో ఆటలాడుతున్నట్లే. అది నీకు క్షేమం కాదు. వారు ఇంకా ఈ రీతిగా పాడుతూ ఉన్నారు. సైన్యములకు అధిపతియగు యెహోవా, నా రాజా, నా దేవా, నీ బలిపీఠమునొద్దనే పిచ్చుకలకు నివాసము దొరికెను, పిల్లలు పెట్టుటకు వాన కోవెలకు గూటి స్థలము దొరికెను. నీ మందిరమునందు నివసించేవారు ధన్యులు, వారు నిత్యము నిన్ను స్తుతించుదురు. కోరహు కుమారులు ధన్యతను గూర్చి పాడుతూ ఉన్నారు. ఎవరు ధన్యులు? దేవుని మందిరమందు నివసించేవారే ధన్యులు. అనగా ఆయనకు సమీపంగా జీవించేవారు. ఎందుకు వారు ధన్యులు అని ఆలోచన చేస్తే వారు నిత్యము దేవుని స్తుతిస్తారు. ఇంతకీ ఇక్కడ దేవుని మందిరములో నివసించేది ఎవరు అని ఆలోచన చేసినట్లయితే పిచ్చుకలు, వానకోవెలలో ఆయనను సేవించే యాజకులు. ఈ తలంపు వారికి కొంత అసూయను, కొంత వేదనను కలిగిస్తూ ఉంది. ఎందుకంటే పిచ్చుకలు, వానకోవెలలు సైతం ఆయన మందిరములో నివసిస్తూ వేకువనే లేచి స్తుతి పాటలు పాడుతూ ఉన్నాయి. అవెంతటి ధన్యజీవులు! మందిరములో సేవ చేసే యాజకులు ఎంతటి ధన్యులు! అట్లాంటి ధన్యత మాకు లేదే అని వాళ్ళు ఆవేదన చెందుతూ ఉన్నారు. అబ్బా, దేవుని సన్నిధికి వెళ్ళడం కోసం, ఆయన్ని ఆరాధన చేయడం కోసం వారికి ఎంత ఆరాటం! వారి ఆశ ఒక్కటే, ఆయన్ని చూడాలి, ఆయన దరి చేరాలి. నేటి మందిరాలలో ఇట్లాంటి విశ్వాసులు కరువయ్యారు, సేవకులు కరువయ్యారు. ఈ గుంపులో మనమున్నామా? సందేహం లేనే లేదు. వారికున్న ఆశ మనకుంటే నేటికి మనమెందుకు నామకార్థ క్రైస్తవులుగానే జీవిస్తూ ఉన్నాం. పేరుకు మాత్రమే క్రైస్తవులం తప్ప కనుచూపు మేరల్లో కూడా, క్రియల్లో మాత్రం ఎక్కడా క్రైస్తవ్యం కానరావడం లేదు. అలవాటుగా ఆరాధనకు వెళ్తున్నాము తప్ప ఆరాధించే హృదయం మాత్రం దేవునికి దూరమైపోయింది. ఈ ప్రాతకాల సమయంలో దేవుని మాటలు వింటున్న నీవు ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దూరమైన నీ హృదయం తిరిగి ఆయనకు సమీపమైతేనే కానీ ఆయనిచ్చే ధన్యతలోనికి నీవు ప్రవేశించలేవు. ఒక్కసారి నిన్ను నీవు సరిచేసుకునే ప్రయత్నం చేయి. దేవునికి, దేవుని మందిరానికి, దేవుని వాక్యానికి నీ జీవితంలో నీవిచ్చే ప్రాధాన్యత ఎంతో ఒక్కసారి నిన్ను నీవు పరిశీలన చేసుకో, నిన్ను నీవు పరిశోధించుకో. పరిశీలన చేసుకొని నిన్ను నీవు సరిచేసుకోగలిగితే నీ జీవితం ధన్యమవుతుంది. ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో. అట్టి కృప, ధన్యత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. జీవముగలనైనా పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదాలు కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తా ఉన్నాను బాబు. ఈ ప్రాతకాల సమయంలో నీ ప్రియమైన పిల్లలముగా మేమంతా చేరి నీ పాదాల చెంత చేరి నేను ప్రభువా
నేను స్తుతించటానికి, నీ నామమును బట్టి ప్రహర్షించటానికి బాబు మీరు మాకు ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి నీ కొందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ప్రాతకాల సమయంలో మీరు మాతో మాట్లాడుతున్న విధానాన్ని బట్టి నీ కొందనాలు తండ్రి. అయినా నీ ప్రియ బిడ్డలు పాడుతూ ఉన్నారు, సైన్యములకు అధిపతి యెహోవా నీ నివాసములు ఎంత రమ్యమైనవి అంటూ పాడుతూ నీ మందిర ఆవరణాలు చూడాలని, నిన్ను ఆరాధన చేయాలని వారి ప్రాణం సొమ్మసిల్లిపోతూ ఉంది. జీవము గల దేవుని దర్శించ